కీర్తన, 53వ కీర్తన గ్రంథం దావీదు గారు రాశారు కదా. 53వ కీర్తన, 14వ కీర్తన రెండిట్లో సేమ్ వర్డ్స్ ఉంటాయి. ఎందుకని అలా రాశారు? రెండు ఒకే వ్యక్తి రాశారు కదా, ఎందుకని రెండు సేమ్ గా రాశారని తప్పనిసరిగా సిస్టర్ మీ యొక్క ప్రశ్న తీసుకోవడం జరిగింది. ఇవి కీర్తనలు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతో రాయబడినటువంటివి రిపీట్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం కీర్తన పాడుతుంటాం. ఆ కీర్తన ఒకసారి పాడతామా, రెండోసారి కూడా పాడతామా అంటే ఎన్నో మార్లు పాడుతూ ఉంటాం. దేవుని వాక్యాలు ఎన్నోసార్లు వింటూ ఉంటాం. రిపీట్ అనేది ఆల్వేస్ గుడ్. మనం రివిజన్ చేసినట్టు. స్కూల్లో చూడండి, చదువుతున్నప్పుడు బుక్స్ మళ్ళా చదవమంటారు, రివిజన్ చేస్తాం. అలాగే పరిశుద్ధాత్ముడు మళ్ళా రెండోసారి కూడా వ్యాఖ్యానించి రాయించాడు అంటే దాని ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. మరి ప్రార్థన చేయకుండా ఆహారం తీసుకున్న వారి గురించి అంటాడు. ప్రార్థించే తీసుకోవాలని వాక్యం ఉంటుంది. 53వ కీర్తనలో మళ్ళీ రిపీట్ అవుతుంది, ప్రార్థించి ఆహారం తీసుకున్నట్టు అనేటువంటి విషయం. అంటే ప్రార్థన చేసుకున్న ఆహారం తీసుకోవడమే కరెక్ట్. అది యేసు ప్రభువారు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన రొట్టెను విరిచి ఇచ్చేటప్పుడు కూడా కన్నులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తర్వాత విరిచి ఇచ్చినట్టు చెప్పాడు. సో సమస్తం ఈ లోకంలో ఉన్న సోర్స్ అంతా కూడా దేవుడు కలుగు చేసిందే కదా. ఆహారం కావచ్చు, మనం పీల్చే గాలి, అనుభవించే సూర్య వెలుగు, మరి సమస్తం మనిషి బతుకుతున్నాడు. అసలు మనిషి మనుగడే దేవునితో పెట్టుకున్నాడు. దేవుడు లేకుండా మనుషుడు లేడు. సృష్టి అంతా ఆయన కలుగు చేసిందే. కృతజ్ఞతాస్తుతులు ఆయనకే చెల్లాలి. గాడ్ బ్లెస్ యూ. మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని చెప్పారు. ఇంకా మీరు వర్దెల్లి బలపడి దేవునికి మహిమకరంగా జీవించదురు గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ నాగరాజ్ గారు ఏలూరు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. సామెత 10:22 వాక్యం అడుగుతున్నారు పాస్టర్ గారు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరులు కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. అదేవిధంగా వాక్యం అడుగుతున్నారు పాస్టర్ గారు. ఇప్పుడు మనం ఎంత కష్టపడినా దేవుని ఆశీర్వాదం లేదనుకోండి, కష్టార్జితం అంతా వ్యర్థమైపోతూనే ఉంటుంది. సమాధానం ఉండదు. ఒకవేళ డబ్బు దాచుకున్నా మనిషిలో నెమ్మది ఉండదు. సో దేవుని ఆశీర్వాదం అనేది ఐశ్వర్యం ఇస్తుంది అన్నాడు. ఐశ్వర్యం అన్నప్పుడు విపరీతమైన డబ్బు ఉండడమే కాదు, సమాధానం కలిగి ఉండడం, నెమ్మది కలిగి ఉండడం, కుటుంబం, మీరు మీ ఆత్మీయ జీవితం, మీ కుటుంబం సమాధానంతో నెమ్మదితో జీవించడం. అలాగే ప్రభువైన దేవుడు ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఉన్నప్పుడు మన కష్టార్జితము అది జీవించబడమే కాకుండా అది వర్ధిల్లుతుంది. ఎలాగూ యోబు గ్రంథం 1వ అధ్యాయంలో అపవాదైన సాతానుడు, కీడు చేసేవాడు యోబు ఇంటికి వచ్చాడట. ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు, కానీ అతని ఇంటిలో ప్రవేశించలేకపోయాడు. అతన్ని గాని, అతను పశువులను గాని, మేకలను గాని, అతని పనివారిని గాని, యోబు కలిగిన పిల్లలను గాని ఎవరిని ముట్టలేకపోయాడు. కారణం ఏంటంటే దేవుడు తన ఇంటి చుట్టూ కంచె వేశాడంట. అందుకే సాతానుడు అంటాడు, దేవా నీవు అతని కష్టార్జితమును ఆశీర్వదించుచుండుట చేత అతను గొప్పవాడయ్యాడు. ఊరికి గొప్పవాడయ్యాడా? కదే, నువ్వు అతని కష్టార్జితాన్ని ఆశీర్వదించావు. అంతేకాకుండా అతనికి, అతని కుటుంబానికి, అతను కలిగిన సమస్తమునకు నువ్వు కంచి వేశావు కాబట్టి గొప్పవాడయ్యాడు. ఊరికేం గొప్పవాడు కాల. నువ్వు ఆ కంచి తీసేయి, అప్పుడు చూద్దాం అతను ఎంత గొప్పవాడో అని అంటున్నాడు సాతానుడు. అంటే దేవుని కాపుదల యోబుకుందని మనకు అర్థమవుతుంది. కాపుదల పెట్టాడు దేవుడని సాతాను చెప్తున్నాడు. అంటే వీడు ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. ఎవరింటికి వెళ్ళి? యోబు గారింటికి వెళ్ళి ఏం చేద్దామని? అతని బిజినెస్ ని పాడు చేద్దామని, అతని పరివార విషయంలో గొడవలు పెట్టాలని, అతని బిడ్డలకు నష్టం కలగాలని పలు విధాలుగా ఇంటి మీదకి వెళ్ళాడు. అయితే ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాడు. అతని ఆవరణంలోకి అతని పనివారిని ముట్టలేకపోతున్నాడు. అంటే దేవుని కంచి అడ్డం ఉందంట. ఆ అపవాది అంటున్నాడు, అంటే వాడికి ఒకవేళ కంచి లేకపోతే ఆ ఇంటిని పాడు చేసేవాడు. యోబు అంత గొప్పవాడిని అవ్వకుండా ఆపేసేవాడు, పలు విధాలుగా నష్టపరిచేవాడు. మరి పిల్లలకు వ్యాధులు, రోగాలు, బలహీనతలు, గొడవలు పెట్టేసేవాడు, పాపంలో దింపేసి ఉండేవాడు. మరి పిల్లలు పాపంలో పడకుండా కాపాడబడ్డమా?
దేవుని కాపుదలు ఉండడమా, అతను బిజినెస్ అంతా కూడా సురక్షితంగా అభివృద్ధి పొందడం అంటే ఇది ఖచ్చితంగా దేవుని కంచి ఉండబట్టే అంటున్నాడు సాతానుడు. ఇది చెప్పేది కీడి చేసే సాతానుడు అంటున్నాడు. నువ్వు అతని ఇంటికి కంచి వేసావు, కాపుదలు ఉంచావు కాబట్టి అతను కష్టాజీతం అభివృద్ధి పొందింది. అతను కాపుదలు ఉంచావు కాబట్టి అతడు దేశంలోని గొప్పవాడయ్యాడు. అంటే యోబు గొప్ప ఐశ్వర్యవంతుడు అయ్యాడు. ఎలాగూ అతని కష్టార్జితము ప్లస్ దేవుని కాపుదల. ఇంకో మాటలో చెప్పాలంటే మన కష్టార్జితం, దేవుని ఆశీర్వాదం రెండూ కలవాలి. ఓకే, ఒక బల్బ్ వెలగాలంటే మనం ఎలా అయితే న్యూట్రల్ ఫేస్ రెండు వైర్లు కలిసినప్పుడు ఆ బల్బు హోల్డర్ కలిసి ఉంటుంది కాబట్టి అప్పుడు బల్బు వెలుగుతుంది. ఏది ఒక సైడే వెలగదు. అలాగే దేవుని ఆశీర్వాదము మన యొక్క కష్టార్జితము. కష్టపడి పని చేయాలన్నా దేవుడిచ్చిన ఆరోగ్యం ఉండాలి. దాంతో పాటు దేవుని కాపుదలు ఉంటే మన కష్టార్జితం అంతా అన్యుల పాలు, లోకం పాలు, రోగాల పాలు కాకుండా కాపాడబడతాం. ఓకే, ఇది సామెత 10:22లో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టం చేత అధికం కాదు. అంటే నేను కష్టపడి పైకి వచ్చేస్తానండి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు దేవుడు అక్కర్లేదు, దేవుని లేకుండా నేను పైకి వచ్చేస్తాను అనుకుంటూ పైకి వచ్చి కొంతవరకు మళ్ళా ఒకేసారి కింద పడిపోయిన వాళ్ళు, సమస్యల్లో చిక్కుకున్న వారు, శోధనలో పడిపోయిన వారు, అనేక విధాలైనటువంటి నష్టాలు పాలైన వారు, నెమ్మది లేక జీవిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పైకి వచ్చారు ఒక విషయంలో, ఇది డబ్బు విషయంలోనో, భవనాలు కట్టే విషయంలోనో, కానీ నెమ్మది సమాధానం కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది దేవుడిచ్చే ఐశ్వర్యం ఎలా ఉంటుందంటే, దేవుని ఆశీర్వాదం అది నెమ్మదిని, సమాధానంను, రక్షణానందాన్ని, ఆత్మీయ సంబంధం ఇచ్చిన ఆశీర్వాదాలతో పాటు మానసికంగా మనసు దృఢంగా ఉండి, స్థిరంగా ఉండి, విశ్వాసంతో ఉంటాం. ఆరోగ్యం కూడా ఉంటుంది. పైగా మీరు ఆశీర్వదించబడి అభివృద్ధి కూడా మీరు చూస్తారు. గాడ్ బ్లెస్ యు. ఇది అందరికీ కావాలి. ఈ న్యూ ఇయర్ లో మీ అందరికి దయచేయండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చిట్టుబాబు గారు ఛత్తీస్గఢ్ నుంచి అడుగుతున్నారండి. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత పాపం చేస్తే ఎలాంటి శిక్ష ఉంటుంది అని అడుగుతున్నారండి. ఓకే, మీ బాబు ఉన్నాడు, మీకు దేవుడు బాబునిచ్చాడు. మీ బాబు కింద పడ్డాడు అనుకోండి, ఎలాంటి శిక్ష విధిస్తారు? ఈ బాబు నడుస్తూ కింద పడ్డాడు, ఎందుకు కింద పడ్డామని రోకల బండితో పోతారా? లేదు పాస్టర్. ఏం చేస్తారు? లేపి నిలబెడతారుగా, నడక నేర్పిస్తారు. ఎప్పుడు? చిన్నప్పుడు. వాడికి 25 ఏళ్ళు వచ్చిన తర్వాత పడ్డాడు అనుకోండి, నానా పడిపోయానంటే నీకేం రోగం రా, తాడి తింటంత ఎదిగావు, కింద చూసి నడవడం రాదు నీకు అని చెంప మీద ఒకటి ఇచ్చి, లేగా రెండోసారి ఇట్లా కింద దిక్కులు చూస్తూ నడవకంట, అప్పుడు ఇచ్చావు. చిన్నప్పుడేమో కొట్ల, ఎదిగాక ఏం చేసావు? బుద్ధి లేని పని చేస్తావా నువ్వు? బుద్ధి జ్ఞానం లేదు నీకు, ఇంత వయసు వచ్చింది అని అంటారా? అనరా? అంటారండి. అట్లాగే రక్షింపబడిన కొత్తలో నీకు వాక్య జ్ఞానం లేకపోవచ్చు, ఎదుగుతున్నావు, బాప్తిజం పొందావు, ప్రభులు ఎదుగుతున్నావు, తెలుసు తెలుగు చిన్న చిన్న పొరపాట్లు వస్తే దేవుని దగ్గర అడుగు. బిడ్డ కింద పడగానే ఏమని ఏడుస్తాడు? అమ్మా నాన్న అని ఏడుస్తాడు. అలాగే నీ జీవితంలో ప్రభుని వేడుకో, ప్రభా ఇదిగో ఇలాంటివి ఏమి లేకుండా సాయం చేయి. నీ మనస్సాక్షికి అర్థమైపోతుంది ఏది తప్పు ఏది తప్పు కాదు, ముందే చెప్తుంది నీ మనస్సాక్షి. నీలో ఉన్న పరిశుద్ధాత్మ ముందే చెప్తాడు, నాన్న ఇది నీకు కరెక్ట్ కాదు, ఈ పాపాల్లోకి వెళ్ళొద్దని గద్దిస్తాడు. ఓకే, ఒకవేళ పొరపాటున ఏదో మాట అనేశారు, ఓకే, ఆవేశంలో ఏదో మాట నోరు జారారు, ఎక్కడో కోపంతో ఏదో ఒక నోటి నుండి ఒక శాపవచనం వచ్చేసింది, క్షమించమని అడగండి. చేతికి బురద అంటుకుంటే ఏం చేస్తావు? కడగమని అడుగుతావుగా. సో నీ ఆత్మలకు పాపం చేరిందని తెలిస్తే యేసయ్య దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభువా నన్ను క్షమించమని వేడుకోండి. అవి మళ్ళీ రిపీట్ కాకుండా అడగండి. ప్రభువా రిపీట్ చేయకుండా సాయం చేయమని ప్రార్థన చేయండి. తప్పక ప్రభు సాయం చేస్తాడు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. అయితే వాక్యంలో రాసిబడింది, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారని. అంటే దాన్ని వక్రీకరించి చాలా మంది తప్పుగా బోధిస్తున్నారు.
అంటే 7 సార్లు పాపంలో పడినా మరి ఎలాగైనా తిరిగినా పర్వాలేదు. నో, 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 నో. ఒక వ్యక్తి ఇదే మాట పట్టుకొని ఎన్నిసార్లు పడినా లేపుతాడండి దేవుడు అని చెప్పి ఎన్ని మార్లు చెప్పినా వినకుండా ఆయనకెవరో ఆయన బోధకుడు, ఆయన ఆయనకు వాక్యం చెప్పిన సేవకుడు ఎవరో తప్పు బోధ చేశాడు. మనం ప్రభు బిడ్డలం అయిపోయాం. మనం ఏ పాపాలు చేసినా మనకి ఏం రాదు. మనం కృప కింద ఉంటాం. కాబట్టి దేవుడు ఏమనలేదు. నిజమే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మన తండ్రి. ఆయన యొద్ద మనకు క్షమాపణ దొరుకుతుంది అని చెప్పి మీ నాన్నగారు డాక్టర్ గారు కదా, ఉదాహరణకి మీ నాన్నగారు డాక్టర్ అనుకోండి, ఎక్కడైనా కట్ అయితే ఏం చేస్తాడు మీ డాడీ? కట్టేస్తాడు. అబ్బా, మా నాన్నగారు డాక్టర్ గారు భలే కట్టలేస్తున్నారని చెప్పి రోజుకోసారి బ్లేడ్ తో కోసుకుంటావా? కోసుకోమండి. కోసుకున్నప్పుడు నాన్న రక్తం కారుతుంది, ఏమైందిరా? బ్లేడ్ తో కోసుకున్నాను నాన్న అంటే కట్టేస్తాడు. మళ్ళీ ఒకసారి అవతలకి వెళ్ళి, అరే మా డాడీ భలే కట్టేశాడు, నేను కోసుకున్నా పర్వాలేదు, ఇంకో దగ్గర కోసుకున్నావు అనుకో, మీ నాన్న కట్టేయడానికి రెడీయే, కానీ ఈలోగా నీ పీక తెగి రక్తం గారి చచ్చిపోతావు. అందువలన దేవుడు క్షమించడానికి సిద్ధమే కదా అని చెప్పి ఇష్టానుసారంగా పాపాల్లో జీవించిన వాళ్ళు అసలు దేవుని ఎదుగు రాకుండా క్షమాపణ అడగకుండానే సాతానుడు ఈడ్చుకుపోతాడు. అవతల వాడు మన ప్రతివాది సాతానుడు. వాడు నేను ఎప్పుడు ఈడ్చుకుపోదామని చూస్తున్నాడు. ఖచ్చితంగా ఈడ్చుకుపోతాడు. గనుక నువ్వు జాగ్రత్త పడాలి. కావాలని ఏ విషయంలోకి వెళ్ళొద్దు. తెలిసి పాపాలు చేయొద్దు. తెలియక పొరపాటున జరిగితే ఒప్పుకోండి, ప్రభు క్షమిస్తాడు. ఒకవేళ నువ్వు దోషంలో పడ్డావు, పాపంలో పడ్డావు, బురద అంటుకుంది, నీ బయటకు వచ్చి నీళ్ళలో కడుక్కుంటావు, అలా కడగబడు. కానీ ఈ తప్పుడు బోధకుడు చెప్పిన మాట విని సహోదరుడు ఏం పాపం చేసినా పర్లేదండి, దేవుని కృప మన నెత్తి మీద ఉంటుంది, కాబట్టి ఎలా అడ్డమైన జీవితం జీవించినా పర్లేదని చెప్పాడంట. ఆ బోధ విని వీడు అన్ని రకాల పాపాల్లో దిగాడు. మంచిగా ఉన్న విశ్వాసే, తప్పుడు బోధ చూడండి అతను ఎలా దారి తప్పించిందో. ఓ తప్పుడు సేవకుడు తప్పుడు సిద్ధాంతాన్ని వక్రీకరించి వాక్యాన్ని చెప్పగా అది విన్న విశ్వాసి మార్గం తప్పాడు. ఈ మధ్య కనబడ్డాడు. ఆయన భార్య బిడ్డలు అందరూ బాధపడుతున్నారు. ఆయనకి ఎయిడ్స్ రోగం వచ్చింది. ఎందుకు? మళ్ళీ ఆయన అంటాడు, ఎందుకు వచ్చిందండి? 7 సార్లు పడినా లేపుతాడు. పిచ్చోడా, నిన్ను దేవుడు పడిపోమని చెప్పి పాపంలో దిగమన్నాడా? మరి అలా బోధకుడు తప్పది. నువ్వు అతని బోధ ఎందుకు విన్నావు? తప్పుడు బోధకులు బోల్డ్ మంది ఏడ్చారు. వాళ్ళు వంకర దారి, కుక్కతో ఒక వంకర అన్నట్టు వాళ్ళు వంకరగాళ్ళు, వంకర బోధే బోధిస్తారు. మీరు దేవుని పిల్లలు, వాక్యం స్ట్రైట్ గా ఉంది. తిన్నని మార్గంలోకి రావాలి, వాక్య ప్రకారం జీవించాలి. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? బైబిల్లో ఎన్నో మార్లు చెప్పాడు, ఎలాంటి పాపాలకు దూరంగా ఉండాలి. అవి చాలా హానికరమైనవి, మీ దేహాన్ని పాడు చేస్తాయి. కాబట్టి మీ ఆత్మకు దేహానికి కీడు చేసే వాటికి దూరంగా ఉండండి. పడిపోవడం అంటే చూడండి, యోబు గారు పడిపోయారు. ఇందులో రోగాల్లో పడ్డారు, సమస్యల్లో పడ్డారు. దేవుడు లేపలేదా? లేపాడు. అలాగే పరిశుద్ధ లేఖనాల్లో మరి సమయలు కొన్ని కష్టాలు వస్తే ప్రభు విడిపించాడు. మరి మనం చూస్తాం బైబిల్లో ఎంతోమంది భక్తులు. పేతురు 3 సార్లు అబద్ధం ఆడినప్పుడు ప్రభు క్షమించి తను అంగీకరించాడు. లేఖనాల్లో మీరు చూడొచ్చు. మరి ఐతుకు పడిపోయాడు, మేడ మీద నుండి జారి పడిపోయాడు. అతన్ని మళ్ళా ప్రభు లేపాడు, స్వస్థపరిచాడు, జీవం పోసాడు అని చెప్పి మీరెవరన్నా మేడ మీద దూకండి, గమనించండి. అది పొరపాటున జరిగిపోయింది, అది నిద్ర మత్తులో ఉండి జరిగింది. ప్రభు రక్షించాడు. అలాగనే ఎన్నో విషయాలు ఆత్మీయ జీవితంలో ఎదురవుతుంటాయి. అప్పుడు మీరు కుంగిపోయినా, అప్పుల బాధల్లో పడిపోయినా, సమస్యల్లో పడినా, శోధనలో పడి ఉన్నా ప్రభుని వేడుకుంటే ప్రభు మిమ్మల్ని లేవనెత్తాడు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని మర్చిపోలేదు, తప్పక ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడని 115 కీర్తన 13వ వచనం మాట్లాడుతుంది. సో దేవుని సెల్లో మొరపెట్టండి. నా సంకటంలో నీవు బాపువాడు, సమాధిలోనికి దిగిపోకుండా నా ప్రాణమును రక్షించుకోడు అంటాడు. నా ప్రాణమ యెహోవా నువ్వు సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. ఆయన నీ సంకటంలో నీవు బాపువాడు. 103వ కీర్తనలో సంకటములు అంటే వ్యాధులు, రోగాల్లో పడిపోయినప్పుడు బాగు చేస్తాడు. సమాధిలోకి దిగిపోకుండా నా ప్రాణం రక్షిస్తాడు అంటాడు. దేవుడి కాపుదల లేకుండా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారండి. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం వాక్య ప్రకారం దావీదు అషాయేలుని అబ్నేరుతో ఎందుకు చంపించవలసి వచ్చిందని అడుగుతున్నారు పాస్టర్ గారు. దావీదు
దావీదు అషాయేల్ని అబ్నేరుతో ఎందుకు చంపించవలసి వచ్చిందని అడుగుతున్నారు పాస్టర్ గారు. ఇప్పుడు దావీదు గారి కుటుంబంలో మీరు ఏమైనా బంధువులు అవుతారా? ఎందుకు చచ్చిపోయావు, చిన్నాన్ని ఎందుకు చంపావు, పెదనాన్ని ఎందుకు చంపావు, ఆయన ఈయన్ని ఎందుకు చంపాడు, వాళ్ళు అక్కడ ఏం పాపాలు చేసి వచ్చారో తెలియదుగా మనకి. అయితే బైబిల్లో ప్రతి ఒక్కటి వివరంగా విపులంగా రాయాలంటే బైబిల్ ఈ భూమి అంత పుస్తకం అవ్వాలి నాన్న. యేసయ్య చేసిన అద్భుతాలు రాయడానికి, యేసుప్రభు వారు చేసిన అద్భుత ఆశ్చర్యాలు రాయడానికి ఈ భూమి అంత పుస్తకం ఉండాలట. అంటే సముద్రం అంత ఇంకు, భూమి అంత పుస్తకం ఉంటే గానీ అవదు. మరి మీరు నేను ఎక్కడ ఉంటాం? ఆయన అద్భుతాలకే. అలాంటివి బైబిల్లో ఉన్న ప్రతి విషయం, అక్కడ ఏం జరిగింది, ఆ వ్యక్తి ఎలాంటి పాపం చేశాడు, ఆ? అతనిలో ఉన్న దోషం ఏంటి. ఒక రాజుగారు కదా దావీదు, చంపించాడు అంటే అతను దోషి అయితేనే చంపిస్తాడు, మంచివాడైతే చంపించదు కదా. ఒక దగ్గర పొరపాటు జరిగింది, దావీదు కూడా పొరపాటు చేస్తే దేవుడు శిక్షించాడు. భయంకరమైన శిక్ష దావీదు ఎదుర్కొన్నాడు, ఇంటికి అవమానం తెచ్చుకున్నాడు, పిల్లలు చెడారు. ఇంత నష్టానికి కారణం దావీదు గారి పాపం. మళ్ళీ అతను పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగాడు. అలాగని ఈజీగా దావీదు పాపం పర్లేదులే అని వెళ్ళారంటే చూడండి, అతను పడిన కష్టాలు కూడా రాసుకోండి. మామూలు కష్టాలు, భయంకరంగా కుట్టాడు దేవుడు ఆయన. చాలా హింసించబడ్డాడు, చాలా బాధలు ఎదుర్కొన్నాడు. అలాంటి స్థితిలో పడకుండా ఉండాలంటే పాపానికి దూరంగా ఉండండి. అక్కడ పాత నిబంధనలు మీరు అతను ఎందుకు చంపాడు, ఇతను ఎందుకు చంపాడు వివరాల్లోకి వెళ్ళి అందులో పెద్ద మర్మం తీసి ఆ మర్మంతో మీ ఆత్మీయ జీవితం ఎదుగుదల ఏమి ఉండదు నాన్న. అవి ఛాయగా ఒక నీడగా ఇవ్వబడ్డాయి. వాటంతటి నెరవేర్పు కొత్త నిబంధనలో ఉంది. అదంతా క్రీస్తు యేసునందు ఉండడమే మనకు జీవాదాయము, జీవ మార్గము. కనుక క్రీస్తులో ఉన్నారా లేదు చూసుకోండి, కొత్త నిబంధన చదవండి, దాని ప్రకారం జీవించండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ వికాస్ గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ఇతరులను ఏ విధంగా ప్రార్థనలో బలపరచాలంటే ఏ విధంగా ప్రార్థన చేయాలి అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేయడం, ఆ వ్యక్తి రక్షింపబడాలని, రక్షణ లేకపోతే దేవుల్లో బలపడాలని, వారు కూడా దేవుని మార్గంలో జీవించు సాయం చేయమని ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మరి 18, 19, 20 వచనంలో అంటాడు, ఎఫెసీలారా అంటే ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు, మీరు ఒకరికొకరు ప్రార్థించండి, మరి నా నిమిత్తం మరి పట్టుదలతో ప్రార్థించండి. నేను వాక్యం ప్రకటించినప్పుడు మరి ధైర్యంతో సువార్త ప్రకటించటకు వాక్శక్తి దేవుడు నాకు అనుగ్రహించలాగున నేను బహుధైర్యంగా నిలబడి చెప్పవలసిన సత్యాన్ని, మాట్లాడవలసిన విషయాన్ని స్పష్టంగా మాట్లాడటకు నాకు దేవుని శక్తి కావాలి, పరిశుద్ధాత్మ సాయం కావాలి, నా నిమిత్తం ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు పౌలు గారిని బలపరచడానికి ఎఫెసీ సంఘం ఎలా ప్రార్థన చేసి ఉంటుంది? ప్రభువా, మీ దాసుడు ఎక్కడికి వెళ్తున్నా నీ కాపుదలు ఇవ్వండి, మీ దాసునితో మీ సన్నిధితో తోడుగా ఉంచండి, ఏ కీడు కలగకుండా తప్పించండి. వారు వాక్యోపదేశం చేయడానికి నిలబడినప్పుడు ప్రభువా వారికి వాక్శక్తిని, బలమును అనుగ్రహించండి. వారు మాట్లాడవలసిన రీతిలో సువార్తను స్పష్టంగా మాట్లాడటకు ఇదిగో మీ సహాయం ఇవ్వండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఇతరులను బలపరిచే ప్రార్థన. మరి ఎస్తేరు గ్రంథం చదవండి, ఇజ్రాయెల్ జాతి అంతా రక్షించబడాలని ప్రార్థించింది. నెహెమ్యా గ్రంథం చదవండి, 1వ అధ్యాయంలో యెరూషలేము గోడలు పడిపోయినప్పుడు ప్రార్థన చేశాడు. అలాగే ఎజ్రా గ్రంథంలో కూడా ప్రార్థన ఉంటుంది. ప్రార్థన, ఇతరుల కొరకు ప్రార్థన చేయొచ్చు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఎస్తేర్ రాణి గారు శ్రీకాకుళం నుంచి అడుగుతున్నారండి. సహోదరికి కళలు, దర్శనాలు ఈ విధంగా వస్తున్నాయంట, పండ్లు, అరటిపండ్లు లాంటివి. అదేవిధంగా దేవజనురాలు కూడా నాకు దర్శనంలో వస్తున్నారు. దీని ఆత్మీయ అర్థమైన దేవుడు నాకైనా బయలుపరచడానికి ఇలాంటివి వస్తున్నాయా అని అడుగుతున్నారండి. నాన్న, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అదేనమ్మా, ఎవరికైనా కళలు, దర్శనాలు వస్తే ఎక్కువగా వాటి మీద డిపెండ్ అవ్వద్దు, వాక్యం చదవండి. ఇస్తే ఆత్మ సంబంధమైన ఫలాలు కదా, ఆత్మ విషయమై ఫలించమంటాడు దేవుడు. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం. 9 ఫలాలు గలతీ పత్రిక 5:22 వచనంలో ఉంటుంది.
మారు మనసుకు తగిన ఫలం ఫలించమంటాడు. మారు మనసుకు తగిన ఫలం మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. నీతి ఫలాలు కలిగి ఉండమంటాడు. నీతి అనగా దేవుని వాక్యం నెరవేర్చట్లో. సో ఈ ఫలాలు అనేటువంటివి మీరు ఫలించండి. ఈ కొత్త సంవత్సరంలో కూడా మీరు బహుగా ఫలించాలని ప్రభు కోరుచున్నాడు. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించుట అది దేవునికి సంతోషకరమైంది. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే ఒకడు నా యందు నిలిచి ఉన్నట్లు వాడు బహుగా ఫలించనన్నాడు. గాడ్ బ్లెస్ యు. ప్రభువున నిలిచి ఉండండి. ఇంకా ఇంకా మీరు వర్ధిల్లుదురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న ఫిలిప్రాజు గారి ఫ్యామిలీ గుంటూరు నుంచి. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. పాస్టర్ గారు ఒక లోన్ విషయంలో పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో పెట్టాం పాస్టర్ గారు. ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ అసలు అవ్వలేదు పాస్టర్ గారు. బ్యాంక్ వాళ్ళు ఎంతగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు చాలా మేము కొంచెం ఫైనాన్షియల్ గా పిల్లలకి ఫీజు కట్టాలని జాబ్లు పెట్టాము పాస్టర్ గారు. దాని గురించి ఎంతో బాధపడతా ప్రార్థన చేస్తా ఉంటే ఆ అప్లికేషన్ పెట్టుకున్నప్పటి నుంచి కూడా వాక్యం మాట్లాడుతున్నాను పాస్టర్ గారు. మీ ద్వారా అమ్మగారి ద్వారా ప్రతిసారి అప్లికేషన్ పెట్టేటప్పుడు దేవజనరాల ద్వారా ఇప్పుడు పాస్టర్ పాస్టర్ గారు దేవుడు మాట్లాడాడు. మళ్ళీ అప్లికేషన్ బ్యాంక్ వెళ్ళేటప్పుడు దేవుడు మాట్లాడాడు. ఆ బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు పాస్టర్ గారు. ఇంకా ప్రతి స్టెప్ లో కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. మేము ముందుకు వెళ్తానే ఉన్నాము. ఆశ్చర్యకరంగా ఇంకా దేవుడు నడిపించాడు పాస్టర్ గారు. కానీ ఒక ఎంప్లాయీ మాత్రం మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు పాస్టర్ గారు డిస్కస్మెంట్ చేయకుండా. ఇంకా ఆశ్చర్యకరంగా దేవుడు నిన్న రోజున డిస్కస్మెంట్ అయిపోయింది పాస్టర్ గారు. అద్భుతంగా దేవుడు జరిగించాడు పాస్టర్ గారు. సంవత్సరం నుంచి బాధపడతా ఉన్నాము. థ్యాంక్ గాడ్. చాలా సంతోషం మా ప్రభు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ గ్రేస్ గారు వైజాగ్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ఒక విషయాన్ని గూర్చి ఒకరు అనుకూలంగా ఒకరు విరుద్ధంగా ప్రార్థన చేస్తే దేవుని చిత్తం ఎలా తెలుస్తుందని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. అంటే ఏంటి విషయం? వాళ్ళ కుటుంబాల్లో మంచి జరిగితే అది అనుకూలంగా ఉంటుందని, లేకపోతే ఇతరులు ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు వారికి అనుకూలంగా జవాబు రాలేదనుకోండి, అది దేవుని చిత్తమా కాదా అనేది ఏ విధంగా గ్రహించాలని అడుగుతున్నారు పాస్టర్ గారు. ప్రతిదీ కూడా దేవుని చిత్త ప్రకారం జరగాలని ప్రార్థన చేస్తాం. ప్రభు దానివల్ల ఏమైనా నష్టము కీడు ఉన్నట్లయితే దూరపరచండి. మేము అడిగినా అది తీసుకుని మేము నష్టం అని ప్రార్థన చేసుకోవచ్చు. ఈ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు అనుకోండి ప్రభు. మీరు అనుకున్నది జరిగితే దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఒకవేళ జరగలేదు అనుకోండి, ఎంత ప్రయత్నించినా రావట్లేదు అనుకోండి, దేవుని మీద భారం మోపి వదిలేసేయండి. దాని గురించి చింతపడుతూ దిగులు పడుతూ వ్యసన పడుతూ ఉండొద్దు. ఓకే. తర్వాత ఒకళ్ళు విరుద్ధంగా చేస్తారు, ఒకళ్ళు అనుకూలంగా చేస్తారని. వర్షం పడుతుందని అంటే పొలాల్లోకి వెళ్ళి రైతు విత్తనాలు నాటడానికి వెళ్ళి అయ్యా వర్షం పడాలి, తొలకరి వర్షం అని ప్రార్థన చేస్తున్నాడు. క్రికెట్ ఆట ఆడే వాళ్ళకేమో వర్షాలు వద్దు కాబట్టి ఆ రోజు మ్యాచ్ ఏదో జరగబోతుంది. ఆ మ్యాచ్ సందర్భంగా ఆ వారంలో మ్యాచ్ ఉంది కాబట్టి వర్షాలు పడొద్దని క్రికెటర్ ప్రార్థన చేస్తున్నాడు. కాకుండా క్రికెట్ పిచ్ వాళ్ళందరూ ప్రభువా వర్షాలు పడకుండా ఆపు అని. రైతులేమో వర్షాలు పడాలి నాయనా అంటున్నారు. దేవుడు ఎవరికి ప్రార్థన జవాబిస్తాడు చెప్పండి? క్రికెట్ పిచ్ వాళ్ళకా రైతులకా? రైతులకే ఇస్తారు. ఎందుకని? క్రికెట్ ఆడినా ఆడకపోయినా నీకు వచ్చేది లేదు, పోయేదేమి లేదు. ఓకే. రైస్ పండించకపోతే నీకేం రాదు? ఆహారం రాదు. ఆహారం రాదు. కనుక దేవుడు ఈ విధంగా కూడా జవాబు ఇవ్వగలడు. పొలాల్లో వర్షం కురిపించి ఆ గ్రౌండ్లో వర్షం ఆఫ్ చేసేయడం కూడా దేవునికి స్తోత్రం. క్రికెట్ గ్రౌండ్లో వర్షం పడలేదు, చుట్టూ వర్షాలు పడ్డాయి అని చెప్పి ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ కోసం ప్రార్థన చేయకండి. సువార్త సభలు జరిగే టైంలో ఆ గ్రౌండ్లో మీటింగ్లు పెడుతుంటారు. వర్షం పడకూడదనే ప్రార్థన చేస్తాం, ఎందుకంటే అందరూ వచ్చి వాక్యం వినాలి కదా. మరి పొలాల్లో రైతులే వర్షాలు పడాలయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. దేవుని దగ్గర మొరపెట్టిన కొన్ని సంఘటనలు అక్కడక్కడ మన చరిత్రలో హిస్టరీలో కూడా విన్నాం. ప్రార్థన మన మీటింగ్స్లో కూడా అప్పుడప్పుడు మీటింగ్ పడే ఏరియాలో వర్షం పడలా, అక్కడ నుండి 2-3 కిలోమీటర్ల అవతల భారీ వర్షం, చెట్లు విరిగి పడ్డాయి, అంత పెద్ద గాలి, హోర్డింగ్స్ కూడా కింద పడిపోయాయి. విపరీతమైన గాలి, విపరీతమైన వర్షం. మరి దానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో మాత్రం చల్లని గాలి వచ్చింది కానీ ఏ వర్షం పడలా. వాక్యం జరిగింది, వాక్యం ప్రకటన జరిగింది, సువార్త జరిగింది. ఓకే. మరి దేవుడు రెండింటికి జవాబు ఇచ్చినట్టుగా, ఓ పక్కన పొలాల్లో వర్షం పడింది,
గ్రౌండ్లో వర్షం పడలేదు. మరి కొందరు వివాహాల విషయంలో వివాహం జరగొద్దని జరగాలని చేస్తారు. ఏదేమైనా మనుషుడు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దేవుని చిత్తమే జరుగును గాక. ప్రార్థించడం ఆపొద్దు, దేవుని మీద భారం మోపండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పరిమళ గారు గుంటూరు నుంచి అడుగుతున్నారండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం వాక్య ప్రకారం, స్త్రీ తన గర్భమునందు పుట్టిన బిడ్డను మరుచున. ఈ వాక్యాన్ని సంఘంలో ఉన్నప్పుడు ఒక సహోదరి ఈ విధంగా వివరణిస్తున్నారంటండి. స్త్రీ తన బిడ్డను మరుచుట అంటే బిడ్డ పెద్దది అయినప్పుడు మరుస్తుందని, భర్త ఇంటి దగ్గర ఉన్నప్పుడు మరుస్తుందని తెలియచేస్తున్నారు. దీనికి సరైన వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. ఏమన్నారు? స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను మరుచున అని వాక్యం ఉంటుంది కదా. ఈ వాక్యంలో ఒక సహోదరి ఈ విధంగా వివరణిస్తున్నారంటండి. స్త్రీ తన బిడ్డను మరుచుట అంటే ఆ బిడ్డ పెద్దదైనప్పుడు మరుస్తుందని, అదేవిధంగా భర్త ఇంటి దగ్గర ఉన్నప్పుడు మరుస్తుంది అని తెలియపరుస్తున్నారంటండి. ఇది సరైన వాక్యం అడుగుతుంది. అంటే ఈ వాక్య వివరణ చెప్పే సిస్టర్కి కొంచెం వివరం లేనటువంటి మాటలు అవి. వివరం అంటే చూడండి, వివరం లేకుండా మాట్లాడతారే, వివరం లేని వివరణ. ఆమె వివరిస్తుంది కానీ ఆమెకు వివరం లేదు. అక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు? స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మరచునా, శిశువుని ఎలా మరవదో అలాగే నీ దేవుడైన ప్రభు మరవడు. ఒకవేళ వారైనా మరచుదరేమో కానీ నిన్ను మరువను అన్నాడు. అంటే వారు ఎలా మరుస్తారు అన్నప్పుడు ఈమె ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందంట. భర్త ఇంటి దగ్గర ఉంటే మర్చిపోతారు, బిడ్డ పెద్దదైతే మర్చిపోతారు. పిచ్చమాటలేండి, గుర్తుపెట్టుకోండి. కొన్ని చోట్ల స్త్రీ తన జీవితంలో తన కన్న బిడ్డను కూడా కొన్ని సందర్భాల్లో బిడ్డను వదిలేసుకున్నటువంటి తల్లులు ఉన్నారు. వాళ్ళకి కలిగినటువంటి ఇబ్బందులో, శోధనలో, శ్రమలో వాళ్ళు అసలు వదలరు. కన్న తల్లి ఎప్పుడు తన బిడ్డను మరవలేదు కూడా. అటువంటి బంధాన్ని పెట్టాడు దేవుడు. పక్షులు చూడండి, ఒక కుక్క పిల్ల అక్కడెక్కడ పడిపోయి ఉంది, అంటే రోడ్డు మీద. ఏదో యాక్సిడెంట్ అయిందో ఏమో తెలియదు. కుక్క పిల్ల రోడ్డు మీద వెళ్తున్న ప్రతి వాహనాన్ని తల్లి కుక్క ఆపుతుంది, అరుస్తుంది, కేకలేస్తుంది, నా బిడ్డ మీదకి రావద్దని అరుస్తుంది. అది తల్లి బిడ్డ మధ్యలో దేవుడు పెట్టిన ప్రేమ. ఈ ప్రేమను మీరు చులకనగా ఆలోచించొద్దు. అక్కడ దేవుడు పోలుస్తున్నాడు ఆ ప్రేమతో. తల్లి తన బిడ్డను మరచునా అలాగనే నేను కూడా మిమ్మల్ని మరువను. ఒకవేళ వారైనా మరచుదరేమో కానీ నేను మరువను అన్నాడు. ఇప్పుడు మీరు హైలైట్ చేయాల్సింది ఏంటి? తల్లి తన బిడ్డను ఎప్పటికీ మరవదు, అలాగనే దేవుడు మనల్ని మర్చిపోడు. వారు ఒకవేళ తల్లి మర్చిపోయినా కూడా దేవుడు అయితే మర్చిపోడు. అది మనం హైలైట్ చేయాల్సింది. ఈ వివరం లేని మాటలేంటి? బిడ్డ పెద్దదైనప్పుడు మర్చిపోద్దా? ఈ తల్లి మర్చిపోద్దా? తర్వాత ఏంటి, భర్త ఇంటి దగ్గర ఉండి మర్చిపోద్దా? పిచ్చి వివరణలన్నీ పక్కన పెట్టి, దేవుడు మరవని వాడు. తల్లి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. తల్లి అయినా మర్చునేమో, తల్లిదండ్రులైనా ఒకవేళ విడిచిపెడతారేమో నేను విడువని అంటున్నాడు. ఇది మీరు హైలైట్ చేయవలసింది, చెప్పవలసింది. దీనిలోనే దాని అర్థం దానికోసమే పోల్చాడు అక్కడ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న పద్మజ గారు హైదరాబాద్ నుంచి విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. 2 స్త్రీలు పరిచర్యకు వెళ్తున్నారు, కానుకలు 2 పంచుకోవచ్చా, అలా చేయడం కరెక్టేనా అనే విధంగా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ఇప్పుడు పరిచర్యకి వెళ్ళేది కానుకల కోసం వెళ్తున్నారా ఏంటి? కానుకల కోసం వెళ్ళడం అయితే ఆప్ చేసి టైలరింగ్ నేర్చుకోండి, ఇంకేదైనా పని చేసుకోండి, చక్కగా ఉద్యోగం చేసుకోండి. కానుకల కోసం సువార్త లేదు, సేవ లేదు నాన్న. మరి సేవ సువార్త ఎందుకు అంటే, దేవుడు ఆ పిలుపునిచ్చి ఆత్మల రక్షణ పట్ల భారం ఇస్తే, సువార్త ప్రకటించినప్పుడు ఆత్మలు రక్షించబడి వారు దేవుని రక్షణలోకి వచ్చినప్పుడు ఆ రక్షణ సువార్త కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ఆ సంఘానికో ఆ పరిచర్యకో రక్షింపబడిన బిడ్డలు ప్రేరేపించబడి ఇస్తారు. ఎందుకు? సువార్త పని చేయుటకు, ఆ మైక్ కొనడానికో ఆ పరిచయ ప్రయాణానికి అయ్యే ఖర్చో దేవుడు ఏర్పాటు చేస్తాడు, ఆ విధంగా సహకరిస్తాడు. అలా కాకుండా మేము సువార్తకి వెళ్ళాం, మాకు వచ్చిన కానుకలు పంచుకుంటాం అంటే ఇప్పుడు వీళ్ళ మనసంతా దేని చుట్టూ తిరుగుతుంది? కానుకల చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు బయటికి వెళ్తున్నారంటేనే ఇక కానుకల మైండ్తోనే వెళ్తారు. ఎవరెంత ఇస్తారో మనం ఎంత పంచుకుందాం. ఇది అడుక్కునే వ్యవహారంలోకి వెళ్ళకండి. దేవుని సేవ అడుక్కునే స్థితికి తీసుకెళ్ళకండి. సువార్త ప్రకటించండి. ఒకవేళ దేవుడు మీకు ఆ భారం పెట్టి ఆ పిలుపునిస్తే దేవుని పని చేయండి.
పనివాడు జీతానికి పాత్రుడు. మేము అనేక స్థలాలకు సువార్త సభలకు వెళ్ళాం. ఏమీ ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు లేని స్థితిలో ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు కూడా అడగడానికి. సువార్త సభలు పెట్టేవాళ్ళు, చిన్న చిన్న సభలు. మరి మేము వాక్యం ప్రకటించాం. మేము తిరిగి వెళ్ళిపోతున్న దారిలో మాతో వచ్చిన సహోదరుడు అంటుండేవాడు, మరి ఇంత మీటింగ్ పిలిచి 3 రోజులు సువార్త ప్రకటిస్తే మరి ఏమీ ఇవ్వకుండా ఎలా పంపిస్తాడు? బ్రదర్, వాళ్ళు లేని స్థితిలో ఉన్నారు. ఆ పేద బిడ్డలు వాళ్ళు. అవసరం లేదు, వారి దగ్గర నువ్వు ఏ తొందర పెట్టద్దు అని చెప్పి వెళ్ళిపోతున్న మార్గంలో దేవుని పనిలో ఎవరో మరొక 2-3 గ్రామాలు దాటి వెళ్తున్నప్పుడు అక్కడ వాహనం ఆపి మేము అక్కడ నిలబడి ఉండగా, ఇది మన పంచర్ అయిందని పంచర్ చేస్తూ అది టైర్ మారుస్తూ ఉండగా, పాస్టర్ గారు మీరు నాకు తెలుసండి, నేను టీవీలో చూస్తున్నాను సువార్త పరిచయం. సంతోషం అన్న. సో ఒక్కసారి ఈ పక్కనే మా ఇల్లు, మీరు ఎక్కడికి నుండి ఎక్కడికి వెళ్తున్నారంటే పలానా ఊర్లో మీటింగ్ ముగించుకుని వెళ్తున్నాం, కార్ టైర్ పంచర్ అయింది, ఇక్కడ నిలబడ్డామని. ఒక్కసారి రాగలరా, మా పక్కనే ఇల్లు అది. వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసాం. ప్రార్థన చేయమంటే దేవుని మాటలు చెప్పాం. ఈలోగా టైర్ పంచర్ క్లియర్ అయిపోయింది. మేము మళ్ళీ వచ్చి వెహికల్ ఎక్కుతున్న టైంలో ఒక నిమిషం ఆగమనే భార్య భర్తలు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక అర్పణ ఇచ్చారు. మేము ఎప్పుడు వారికి సేవ ఎప్పుడు చేసినట్టు మాకేం తెలియదు, టీవీలో సువార్త చేసామంతే. వారు విన్నారట. ఆ రోజు ఆ వెహికల్కి అయ్యేటువంటి ఖర్చు కానీ, ఆ రెంట్ వెహికల్, అక్కడ వచ్చిన వాళ్ళందరికీ అవసరమైన ఆహారం కానీ, అన్ని విషయాల్లో ఆ సహోదరుడితో దేవుడు జవాబిచ్చాడు. మేము దాన్ని ఆశించలేదు, వారి దగ్గర అడగలేదు. మేము సువార్త సేవ చేసిన దగ్గర మేము అడగలేదు. చూడండి, విశ్వాసంతో జీవించండి. విశ్వాసంలో ప్రభు కార్యం చేస్తాడు. ఆయన పని చేశామా లేదా అది ముఖ్యం. మీకు ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాం, ప్రతిరోజు క్వశ్చన్ ఆన్సర్స్ చేస్తున్నాం. మీకు ఇప్పుడు స్క్రీన్లో క్యూఆర్ కోడ్ కనిపిస్తుందా? కనిపించట్లేదు పాస్టర్ గారు. డబ్బులు ఇవ్వండి అని, కానుకలు ఇమ్మని లేదు, కనిపించలేదు. ఎప్పుడో ఒకసారి కానుకలు పట్టే టైంలోనే కనిపిస్తుంది. లేదు, మీకు మనసు ప్రేరేపణ ఉన్నట్లయితే నెలకు ఒకసారి స్పాన్సర్ మీట్ ఉంది, దానిలో మీరు పాల్గొనొచ్చు, ఇవ్వచ్చు. అంతేగాని ప్రతిసారి సువార్త చెప్పినప్పుడంతా, పాట పాడుతున్నప్పుడంతా, వాక్యం చెప్తున్నప్పుడంతా క్యూఆర్ కోడ్ పక్కన పెట్టి పంపండో అని చెప్పి కందిరీగల గోల్లాగా దాని కొరకే చేస్తున్నావా సువార్త? దాని కొరకే నువ్వు ప్రకటిస్తున్నావా? అది ఉంటేనే నువ్వు సేవ చేస్తావా? అది లేకపోతే నువ్వు సేవ చేయవా? దేవుడు నిన్ను పిలవలేదా? దేవుడు పిలిచిన సేవకులకి ధనం కొరకు ఆశపడి చేసే సేవకులకి తేడా ఉంటుంది. ధనం కొరకు ఆశించి సేవ చేసేవాళ్ళు కంటిన్యూగా ఉండొచ్చు. ఏంటది? క్యూఆర్ కోడ్ కంటిన్యూగా పెడతారు. దేవుని వాక్యాన్ని ప్రకటించాలనుకున్నవాడు క్యూఆర్ కోడ్, డబ్బు ఏంటి అది పక్కన నెట్టు. దేవుని సువార్త ప్రకటించు, ఆత్మను రక్షించు, ఆత్మను బలపరచు. చూస్తున్న దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను సేవకు పిలిచిన దేవుడు, నీవు చేసిన పనిని గుర్తించే దేవుడు నీకు కావాల్సిన సేవలో సహకరిస్తాడు. సో అందువల్లనే ఆత్మీయతలో ముందుకు వెళ్ళాలి. ఆయా సమయాల్లో కానుకలు పట్టే టైంలో మనం చెప్పవచ్చు, ప్రకటించవచ్చు, ఇది కానుకల సమయము, ప్రేరేపించబడిన వారు ఇవ్వచ్చు అని. ఓకే, మరి సేవకు వెళ్తున్నాం, డబ్బులు పంచుకోవచ్చు అంటే ఇప్పుడు వెళ్ళేదంతా డబ్బు కోసం వెళ్ళినట్టు అవుతుందన్న. ఎప్పుడు ఆ పరిస్థితి చేయొద్దు. మీకు దేవుని ముందు పెట్టుకోండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. మీరు దేవుని పని యథార్థంగా చేస్తే మీ అక్కర తీర్చడం దేవుని పని. అక్కడ చేయకపోతే మరొక దగ్గర దేవుడిని మీ యొక్క అక్కర తీరుస్తాడు. ఆయన తన బిడ్డలని అన్నప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మా కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉపవాసం ఉన్నప్పుడు కుర్చీలో కూర్చోవద్దు, మంచం మీద పడుకోవద్దు, పిల్లల్ని తిట్టొద్దు, భర్తని తిట్టొద్దు, ఇంకా ఉపవాసం ఉన్న రోజు ప్రత్యేకమైన దుస్తులు అంటే రోజు వాడే దుస్తులు వాడొద్దు, పడుకునేటప్పుడు బెడ్షీట్లు కూడా కొత్తవే ఉండాలి అని ఇలాంటివి చెప్తున్నారు బ్రదర్. అంటే అలా ఉంటేనే దేవుడు మనల్ని ఉపవాసం అనేది ఉంటుందా అని అడుగుతున్నాను బ్రదర్. ఉపవాసానికి బెడ్షీట్లకి ఉపవాసానికి లింక్ పెట్టారంటే వాళ్ళు మరి అయోమయంలో ఉన్నట్టమ్మా. అయోమయంలో పిహెచ్డి చేశారు అని అర్థం. అయోమయంలో కూడా పిహెచ్డి చేస్తున్నారు ఈ మధ్య. చాలా మంది పిహెచ్డి అనేది చాలా ఉన్నతమైన చదువులో చేస్తారు. వీళ్ళు మనోళ్ళలో కొంతమంది అయోమయంలో పిహెచ్డి అంటే ఇంత అయోమయంలో ఉన్నారా? మళ్ళీ అయోమయం వాళ్ళ వరకు ఉంచుకోకుండా మీకు కూడా పంచుతున్నారు అయోమయాన్ని. ఏంటి? ఉపవాసం ఉన్నప్పుడు కొత్త బెడ్షీట్లు ఉండాలా? అయితే చెప్పండి వారికి కొత్త బెడ్షీట్లు కొనిమ్మనండి. దేవుడి వారికి భారం పెట్టుంటే
దేవుని బిడ్డలారా, భౌతికమైనవన్నీ కూడా మీరు ఇలాగే ఉండాలి. భర్తను తిట్టొద్దంటే ఎప్పుడు తిట్టొద్దు. ఉపవాసం ఉన్నప్పుడు తిట్టొద్దు, ఉపవాసం లేనప్పుడు తిట్టొద్దు. పిల్లల్ని తిట్టొద్దంటే క్రమశిక్షణ పరచాలి. తల్లి అన్నప్పుడు బిడ్డకు బుద్ధి చెప్పాలి. అది తిట్టు కాదు, అది బుద్ధి చెప్పడం. ఒకవేళ భర్త భార్య ఇద్దరు కలిసి ఒక విషయం మాట్లాడుకుంటూ ఉంటే మాట్లాడుకోవచ్చు. ఘర్షణ పడి బూతులాడుకునే పరిస్థితి రాకూడదు. దేవుని నమ్ముకున్న బిడ్డలు ఆ పని చేయరు. ఒకరినొకరు సరి చేసుకుని అర్థం చేసుకుని మాట్లాడుకుంటారు. పిల్లలతో కూడా మాట్లాడుకోవచ్చు. ఆ మరి స్కూల్కి పంపాల్సి ఉంటుంది. వాళ్ళు చదవకపోతే చదవమని చెప్పాల్సి ఉంటుంది. హోంవర్క్ చేయకపోతే చేయాలని చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ కామన్ అమ్మా. అది పాపాలు కావు. అది గృహం. అది మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మీ ప్రార్థన ఎందుకు వినడు? విశ్వాసంతో చేసే ప్రార్థన వింటాడమ్మా. కొత్త బెడ్షీట్లు వేసి చేస్తేనే ప్రార్థన వింటాడు. మరి ఇలా ఉంటేనే వింటాడు, అలా ఉంటేనే వింటాడు. ఇదంతా వీళ్ళ అయోమయం, వీళ్ళ మనసులో పుట్టిన ఆలోచనలు అవి. వీళ్ళ మనసులో పుట్టిన ఆలోచనలు. ఒకవేళ మీరు ఓకే అన్నారనుకోండి, మీ ఇల్లు అలికితేనే దేవుడు వింటాడు ప్రార్థన. టైల్తో ఉన్న ఇల్లు ఎలా అలుకుతామని చెప్పండి. అంటే వీళ్ళేమో పల్లెటూరులో ఉన్నారు. ఆ ప్రవక్తకేమో పల్లెటూరు అనుభవం, కానీ పట్టణాల్లో టైల్స్ ఉంటాయిరా, వాటిని అలకడం అవదని తెలియదు. కాబట్టి ఇల్లు అలుక్కోండి, ఇంటికి సున్నం వేయండి, అప్పుడే దేవుడు ప్రార్థన వింటాడు. ఇవన్నీ అనవసరమైనటువంటి పిచ్చి ఆలోచనలమ్మా. దేవుడైన ప్రభు నీ హృదయంలో చేయమన్నాడు. విశ్వాసంతో చేస్తే వింటా అన్నాడమ్మా. మార్క్స్ 11:22-24 వచ్చిన వరకు విశ్వాసంతో ప్రార్థించమన్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14, 15, 16లో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని లేపుతుంది. చూడండి, ఎప్పుడు ప్రార్థించినా, ఉపవాసం ఉండి ప్రార్థించినా, ఉపవాసం లేక ప్రార్థించినా విశ్వాసంతోనే ప్రార్థన చేయాలి. భోంచేసేటప్పుడు ఖచ్చితంగా ఏదో కూరో రసమో చారో ఏదో పెట్టుకొని దాన్ని కలుపుకొని తింటారు. అలాగే ప్రార్థనలో విశ్వాసం కలపకపోతే సమాధానం ఉండదు. ఎంతోమంది ప్రార్థిస్తారు విశ్వాసం లేకుండా. అలా కాకుండా విశ్వాసంతో చేస్తున్నారు, చేయండి. కొత్త బెడ్షీట్లు ఉన్నాయా లేవా? ఇల్లు కొత్త ఇల్లా పాత ఇల్లా? అద్దెంట్లో ఉంటున్నారా, సొంత ఇంట్లో ఉంటున్నారా? అన్యులు అంటే క్రైస్తవేతరులు, క్రీస్తుని ఎరగని వారు కట్టిన ఇంట్లో ఉంటున్నారా? క్రైస్తవుల ఇంట్లో అద్దెకుంటున్నారా? మీ ఇంటి మీద అపార్ట్మెంట్ మీద తాగుబోతున్నాడా, తిరిగిపోతున్నాడా? ఇవన్నీ వివరం లేని ఆలోచనలు. ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళు ఎక్కడెక్కడ మనుషులు ఎంతో మంది ఉంటారు. మనము దేవుని సన్నిధిలో ఉన్నామా, ఫాస్టింగ్ ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసంతో చేయండి, అంతే. మీ ప్రార్థన పరలోకానికి వెళ్తుంది. ప్రభు మీ ప్రార్థన వింటాడు, తప్పక జవాబు దయచేస్తాడు. మన వాళ్ళ ఓవర్ యాక్షన్ పట్టించుకోనక్కర్లా. నీట్గా ఉండమంటే ఎస్, నీట్గా ఉండొచ్చు, క్లీన్గా ఉండవచ్చు, శుభ్రంగా ఉండవచ్చు. అది భౌతికమైనటువంటి శుభ్రత కొరకు. మరి దానియేలు ఉపవాసం ఉన్నప్పుడు 21 రోజు స్నానం కూడా చేయలేదంట. మరి స్నానం చేయకుండా ఉన్న దానియేలు ప్రార్థన ఎలా విన్నాడు దేవుడు? అంటే మీరు కూడా స్నానం చేయకుండా చేయమని అంటలేదు. ఆయన ఆ విధంగా సమర్పించుకున్నాడు. 21 రోజు డెడికేటెడ్గా ఉండిపోతాను ఫాస్టింగ్లో అనుకున్నాడు. ఉన్నాడు, ప్రార్థన చేశాడు. మరొక చోట తల మీద బూడిద పోసుకొని చేసినట్టు ఉంది. గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకున్నట్టు. మరి దాని ప్రకారం మనం కూడా బూడిద పోసుకుందామా? మనకు బూడిదే దొరకట్లేదే. దొరికినా ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి. అది మన నెత్తిమే పోసుకొని చేస్తామా? అవసరం లేదు. కొత్త నిబంధనలో నీవు విశ్వాసం ఉండి ప్రార్థించినప్పుడు విశ్వాసంతో చేయమన్నాడు. ఉపవాసం ఉన్నా, ఉపవాసం లేకుండా విశ్వాసంతో చేసే ప్రార్థనకు జవాబు ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. వివరం లేని మాటలు ఐ థింక్ మీ దగ్గర మాట్లాడే వాళ్ళు ఇంకెన్నో మాట్లాడతారు. నాకు తెలిసి వాళ్ళ ఆత్మీయ స్టేటస్ అయోమయంలో ఉన్నారు. ప్రస్తుతానికి అయోమయంలో ప్రయాణం చేస్తున్నారు. వారు అయోమయం మబ్బులోని బయటకు వచ్చేసరికి ఎంతో మందికి ఇలాంటి మాటలు మాట్లాడి వాళ్ళు నిరుత్సాహపరిచే అవకాశం ఉంది. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న అనేక మంది మన క్రైస్తవ లోకంలో అయోమయంలో జీవిస్తున్నటువంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి, తలంపులు వేరుగా ఉంటాయి. ప్రతి ఒక్కదాన్ని జడ్జిమెంట్ చేస్తుంటారు, ప్రతిదాన్ని తీర్పు తీరుస్తారు. ఇలా ఉండకూడదు, అలా. వీళ్ళే దేవుని అంటే వీళ్ళు యేసుప్రభు వారు మేనమామలాగా ఫీల్ అవుతుంటారు, లేదా మేనకోడలాగా ఫీల్ అవుతుంటారు. మేనల్లుడు, మేనమామ, లేకపోతే మేనత్త, లేదా యేసుప్రభు వారికి అల్లుడు లాగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది వీళ్ళేదో ప్రభు గురించి బాగా తెలిసినట్టు వీళ్ళు వివరణలు ఇస్తుంటారు. అవన్నీ పట్టించుకోకండి. క్రొత్త నిబంధన చదవండి. చూడండి, యేసు గురించి ఒక స్త్రీ విన్నది, వెళ్తే బాగుపడతాననుకుని ప్రభు యొద్దకు వచ్చింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టింది, వెంటనే స్వస్థపడింది. ప్రభు జవాబు ఇచ్చాడు. మొట్టమొదటిగా విన్నది అంతే, డైరెక్ట్గా వెళ్ళి ప్రభువుని ముట్టాలనుకుంది. ఇప్పుడు మీరు ప్రార్థనలో కూడా
ప్రభుని తాకగలరు. మార్క్స్ వార్త 5:34 చదవండి. కుమారి, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం చొప్పున నువ్వు స్వస్థత నొంది ఉన్నావు అని ప్రభు అన్నాడు. మత్తయి సువార్త 15:22-28 చదవండి. కనాను స్త్రీ, ప్రభు నా కూతురుని బాగు చేయమని వేడుకుంటూ వెళ్ళింది. ప్రభు జవాబు ఇవ్వలేదు, అయినా పట్టుదలతో ప్రార్థించింది. ఆఖరికి ప్రభు జవాబు ఇచ్చాడు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టు నీకు అవునుగాక అన్నాడు. చూసారా, విశ్వాసమును బట్టి అన్నాడు కానీ అమ్మ మీ ఇంట్లో బెడ్షీట్లు కొత్తవి కాబట్టి నీ కుమార్తెను బాగు చేస్తాను అనలేదు. నీ ప్రార్థన నేను వింటాను, నువ్వు చాలా శుభ్రంగా ఉన్నావు, నీట్గా ఉన్నావు, తల స్నానం చేసి వచ్చావు, మరి కొత్త బట్టలు కట్టుకుని వచ్చావు, నీ ప్రార్థన వింటాను అనలేదే. నీ విశ్వాసం గొప్పది అన్నాడు. నీ డబ్బు గొప్పది, నీ పేరు గొప్పది, నీ ఊరు గొప్పది, ఇవేం చెప్పలా ప్రభు. విశ్వాసం, ఇది పల్లెటూరులో విశ్వాసం అనేటువంటిది ప్రతి మనిషి పొంది ఉండగలడు. చదువుకున్నవాడు, చదువులేనివాడు, సామాన్యుడు, సామంతుడు, మరి బీదవాళ్ళు, చెట్టు కింద ఉంటున్నటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కూడా విశ్వాసంతో ప్రేర్ చేయగలరు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇది నెలలో ఒక్కరోజు మాత్రం జరిగేటువంటి స్పాన్సర్స్ మీట్ ఇది.